10 వయసు వచ్చేసరికి వారిని ఒక రహస్య ప్రదేశంలో బంధించి అత్యున్నత శిక్షణ ఇచ్చేవారు. వాళ్లు కేవలం విషపూరితులు మాత్రమే కాదు, అత్యంత ఆకర్షణీయమైన అందగత్తెలు. సంగీతం, నృత్యం, శృంగార కళలు, రాజనీతి మరియు ఎవరినైనా ఇట్టే బుట్టలో వేసుకోగల మాయమాటల్లో వాళ్లకు కఠినమైన శిక్షణ ఇచ్చేవారు. చూడ్డానికి వాళ్లు దేవలోకం నుండి వచ్చిన అప్సరసల్లా కనిపిస్తారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కాని వాళ్ల శరీరంలో ప్రవహించే ప్రతి రక్తపు బొట్టు, వాళ్ల చెమట, లాలాజలం, శ్వాస, చివరకు వాళ్ల కన్నీరు కూడా అత్యంత ప్రాణాంతకమైన విషంగా మారుతుంది. ఒక శత్రురాజును యుద్ధభూమిలో జయించడం కష్టమైనప్పుడు చాణక్యుడిలాంటి మంత్రులు ఈ అదృశ్య ఆయుధాన్ని ప్రయోగించేవారు. ఆ విషకన్యలను అత్యంత విలువైన ఆభరణాలతో అలంకరించి స్నేహపూర్వక కానుకగా లేదా నృత్యగత్తెలుగా శత్రురాజుల కొలువులోకి పంపేవారు. ఆ అమ్మాయి అందానికి, నృత్యానికి ముగ్ధుడైన రాజు ఆమెను తన ఏకాంత మందిరానికి రమ్మని కోరుతాడు. ఆ చీకటి గదిలో రాజు ఆమెను తాకినప్పుడు లేదా ఆమెతో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆమె శరీరం నుండి వచ్చే విషపూరితమైన చెమట నేరుగా రాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆమె పెదవుల నుండి వచ్చే ఒక్క చిన్న ముద్దు రాజు నరాల్లోకి నాగుపాము కాటుకన్నా వేగంగా విషాన్ని ఎక్కిస్తుంది. కొన్ని క్షణాల్లోనే రాజు శరీరం నీలం రంగులోకి మారుతుంది. ఊపిరి ఆడదు, నోటి నుండి నొరగ వస్తుంది. ఎవరూ ఏమీ చేయలేరు. ఆ రాజు విలవిలలాడి ప్రాణాలు వదులుతుంటే ఆ విషకన్య ఏ భావమూ లేకుండా అత్యంత ప్రశాంతంగా తన దుస్తులు సరిచేసుకుని అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో అలెగ్జాండర్ మరణానికి, విషకన్యలకి గల అతి భయంకరమైన రహస్యం గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై భారత్.